హాయ్ లవ్లీస్, తెల్లపిండి వడియాలు ఎలా చేయాలో చూద్దామా. ఫస్ట్ తెల్లపిండి వడియాల కోసం అయితే తెల్లపిండిని అయితే తీసేసుకోవాలి. మేమైతే ఇక్కడ 1 కేజీ తెల్లపిండి అయితే తీసుకున్నాము. తెల్లపిండిని అయితే ఒక 24 అవర్స్ మంచిగా నానపెట్టేసుకోవాలి. ఇప్పుడు చూపిస్తున్నా కదా, ఆ విధంగా నానపెట్టేసుకోవాలి. తర్వాత తెల్లపిండిని ఇలా జల్లించుకోవాలి. ఇలా జల్లించుకోవడం వల్ల ఎక్స్ట్రా ఇసుక ఏమైనా ఉంటే అడుగులోనే ఉండిపోతుంది. తర్వాత తెల్లపిండిని ఇలా వాటర్ లేకుండా ఒక క్లాత్లో పెట్టి మంచిగా స్ట్రెయిన్ చేసుకోవాలి. వాటర్ అంతా మంచిగా రావడానికి దానిపైన ఒక రాయిని పెడితే ఈజీగా అందులో ఉన్న వాటర్ అంతా రిమూవ్ అయిపోతుంది. వాటర్ అయితే స్ట్రెయిన్ అయిపోయింది కదా. తర్వాత అందులో మనం 50 గ్రామ్స్ బియ్యము, 4 టేబుల్ స్పూన్ ధనియాలు, 4 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ వాము, ఇంకా ఒక 15 ఎండుమిరపకాయలు కూడా ఫ్రై చేసేసుకొని అవన్నీ మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా నానబెట్టిన తెల్లపిండిలో ఒక 5 to 6 టేబుల్ స్పూన్ అయితే సాల్ట్ వేసేసుకోవాలి. అందులోనే ముందుగా మిక్సీ పట్టేసుకున్న పౌడర్ని కూడా వేసుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్లో ఒక 30 పచ్చిమిరపకాయలు, ఒక 30 to 35 వెల్లుల్లి రెబ్బలు మెత్తగా పేస్ట్ చేసుకుని పేస్ట్ని కూడా ఇందులో వేసేసుకోవాలి. అవన్నీ మిక్స్ అయ్యేలాగా మన హ్యాండ్తో కలుపుకోవాలి. హ్యాండ్తో కలుపుకోవడం వల్ల పిండోడియాల ముద్దకి లెమన్ కూడా యూజ్ చేయని అవసరం లేదు. పిండోడియాల ముద్ద మంచిగా పులుపు అయితే సెట్ అయిపోతుంది. 5 to 6 డేస్ అయితే రోజు మనం పిండోడియాల ముద్దని హ్యాండ్తో కలుపుతూ ఉండాలి. అలా కలుపుతూ ఉంటేనే పులుపు అనేది మంచిగా సెట్ అవుతుంది. లెమన్ యూజ్ చేసుకునే వాళ్ళు ఏ రోజైతే లెమన్ యూజ్ చేస్తారో అదే రోజు పిండోడియాలు అయితే పెట్టేయచ్చు. బియ్యం యూజ్ చేయడం వల్ల పిండోడియాలు అనేవి విడివిడిగా చాలా బాగా వస్తాయి. ఇన్ కేస్ మనకి ఉప్పు కారం సరిపోకపోతే వాటిని కూడా యాడ్ చేసేసుకొని అవన్నీ మిక్స్ అయ్యేలాగా కలిపేసుకొని పిండి వడియాలు పెట్టేయడమే. పిండి వడియాలని ఇలా రౌండ్ బాల్స్లా చేసేసుకొని ఒక 2 డేస్ అయితే మంచి ఎండలో ఎండితే సరిపోతుంది. అంతే, ఎంతో టేస్టీ తెల్లపిండి వడియాలు అయితే రెడీ అయిపోయాయి. తర్వాన్నంతో నాన్ వెజ్, పిండోడియం, ఆనియన్ అవన్నీ కలిపి తింటే అమృతంలా ఉంటుంది కదా. మీలో ఎంతమందికి ఇలా తినడం ఇష్టం? మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్.